హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో ఇది మెయిన్ వెబ్సైట్ అండి, ఇక్కడ tspsc.gov.in. ఓకే, సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే క్లియర్గా చూద్దాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్. ఓకే, సో నోటిఫికేషన్ నిన్నే విడుదలైందండి మనకి. ఓకే, సో చూడండి ఒకసారి 23/12/2022 అండి. సో టోటల్ 586 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ అయింది మనకి ఇక్కడ. ఓకే, సో టోటల్ 581 ఉద్యోగాలకు సంబంధించి డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినాయండి మనకి ఇక్కడ. చూద్దాం ఒకసారి. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 6/1/2023 అండి. సో జనవరి 6వ తారీఖు నుండి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి సో 27/1/2023 అండి. ఓకే, సో 6th జనవరి 2023 స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అనేది. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27/1/2023 అండి లాస్ట్ డేట్ వచ్చేసరికి. ఓకే, సో వేకెన్సీ డీటెయిల్స్ గురించి క్లియర్గా చూద్దామండి. ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 వచ్చేసరికి టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏజ్ వచ్చేసరికి 18 to 44 ఇయర్స్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి, రైట్. అండ్ నెక్స్ట్ పే స్కేల్ వచ్చేసరికి 38,890 రూపీస్ నుండి 1,12,510 రూపీస్ వరకు అయితే పే స్కేల్ ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 వచ్చేసరికి సో టోటల్ వేకెన్సీస్ 106 ఉన్నాయండి. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఫీమేల్ అండి ఇక్కడ. ఓకే, సో ఫీమేల్ వచ్చేసి టోటల్ 70 ఉన్నాయండి. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2 మేల్ ఇన్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి టోటల్ 228 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసరికి మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి టోటల్ 140 వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక మనకి. నెక్స్ట్ వార్డన్ గ్రేడ్ 1 వచ్చేసరికి 5 ఉన్నాయి. అండ్ మార్టన్ గ్రేడ్ 1 వచ్చేసరికి 3 ఉన్నాయి. వార్డన్ గ్రేడ్ 2 డైరెక్టర్ వచ్చేసరికి 3 ఉన్నాయి ఇక్కడ మనకి. సో మార్టన్ 2 అండ్ గ్రేడ్ 2 వచ్చేసరికి 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో లేడీ సబార్డినేట్ చిల్డ్రన్స్ వచ్చేసరికి టోటల్ 19 ఉన్నాయండి. అంటే టోటల్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించి 581 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగిందండి. ఓకే, చూడండి ఒకసారి. ద ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈజ్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2023 అండి. సఫిషియంట్ టైం ఉందండి, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే సో ఎగ్జామ్ అయితే ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు అండి. అంటే సో చాలా టైం ఉంది కాబట్టి ఆగస్ట్ మనకి 2023లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని ఇక్కడ ఇచ్చారండి మనకి, రైట్. సో బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ candidates shall register themselves on the one time registration అండి. OTR మనం చేయాల్సింది 1 time రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్స్ ఒకసారి మీరు డీటెయిల్స్ అని క్లియర్గా ఇస్తే ఎవ్రీ టైం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు OTR ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేయండి, 1 time రిజిస్ట్రేషన్ చేయండి అండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి ఇక్కడ మనం. సో హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 1 వచ్చేసరికి ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ యూనివర్సిటీ. అంటే మీరు డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే చాలు, ఏ బ్రాంచ్ అయినా ప్రాబ్లం లేదండి. సో ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా గ్రాడ్యుయేషన్ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ. ఓకే, సో డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే చాలు, ఈ 2 పోస్టులకి మనం అప్లై చేసుకోవచ్చు అండి మీరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఫీమేల్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండి. ఓకే, మస్ట్ పాసెస్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఆర్ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ BED. ఓకే, సో BED ఉన్న వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ వాళ్ళు BED వాళ్ళు ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, సో వీటికి కూడా పోస్ట్ నెంబర్ 3, 4, 5 అండి. ఈ 3 వేకెన్సీస్కి 3 కేటగిరీ ఉద్యోగాలకి ఇది క్వాలిఫికేషన్ అండి. ఇక్కడ చూడండి ఒకసారి. సో వార్డన్ గ్రేడ్ 1 in Director of Disability and Senior Citizen Welfare అండి. సో మస్ట్ పాసెస్ bachelor's degree of
యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు బీఈడి ఉండాలి, మస్ట్ పాసెస్ స్పెషల్ బీఈడి. ఓకే, సో బీఈడి కూడా కంప్లీట్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదర్వైజ్ లేదు అంటే మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఓకే, సో వీటిల్లో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే, సో ఇక్కడ చూడండి ఒకసారి, వార్డన్ గ్రేడ్ 1 అండ్ మార్టన్ గ్రేడ్ 1. ఓకే, వార్డన్ గ్రేడ్ 2. ఓకే, నెక్స్ట్ మార్టన్ గ్రేడ్ 2. సో ఈ పోస్టులకి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ, లేడీ సబార్డినేట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ ఉమెన్, సో డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించి ఏ గ్రాడ్యుయేట్ విత్ బీఈడి ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇండియా అండి. ఓకే, సో మీరు బీఈడి కంప్లీట్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఆల్రెడీ మీకు తెలుసండి ఏజ్ రిలాక్సేషన్ గురించి. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years, మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 44 years ఉండాలి. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి, సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 years వరకు ఉంటుందండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, ఓకే, సో బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సో 10 years ఉంటుందండి. ఓకే, సో అప్లికేషన్ ఫీ వచ్చి చూద్దామండి. ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 rupees అండి. ఓకే, 200 rupees పే చేయాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చి అప్లికేషన్, ఓకే, ద అప్లికెంట్ హ్యావ్ టు పే 80 rupees. ఓకే, 80 rupees కూడా మీరు పే చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇది ఎగ్జామినేషన్ ఫీ అండి, ఇది అప్లికేషన్ ఫీ అండి. సో అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 80 rupees పే చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీగా అందరూ మాత్రం సో 200 rupees పే చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఓకే, సెంటర్స్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అండి. ఇవి సెంటర్స్ అండి. సో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఓకే, హైదరాబాద్, ఓకే, నెక్స్ట్ నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ అండ్ నల్గొండ. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఓకే, హౌ టు అప్లై, ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పిన ఓటీపీఆర్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సో తర్వాత డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. ఇది మెయిన్ వెబ్సైట్ అండి. ఓకే, అప్లికేషన్ ఫిల్ చేయడం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దానికి సంబంధించిన వీడియో కూడా క్రియేట్ చేసి పంపిస్తానండి మీకు. సో అప్లికేషన్ ఫిల్ చేయడం డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తామండి. ఓకే, సో జోన్స్ వైజ్గా చూసుకోండి. ఇక్కడ జోన్ 1 వచ్చేసరికి ఇక్కడ చూడండి, జోన్ 1 అప్ టు జోన్స్ ఇచ్చారు. వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చారండి. మీరు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి. ఓకే, సో చూడండి ఒకసారి జోన్ల వైజ్ కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు ఆ జోన్కి సంబంధించి పోస్టులు కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి అండి. సో నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన డౌన్లోడ్ చేసి మీరు ఏ జోన్కి సంబంధించిన వాళ్ళు, ఏ జోన్లో ఏ కేటగిరీకి ఎన్ని జాబ్స్ ఉన్నాయో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి. సో ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ ద్వారా అయినా మీరు సో ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొచ్చండి. ఓకే, సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ఒకసారి చూద్దామండి ఒకసారి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. ఓకే, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 150 minutes టైం ఉంటుంది. 150 మార్క్స్ అండి. నెక్స్ట్ అండి పేపర్ 2 ఉంటుంది, ఎడ్యుకేషన్. సో బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్ లెవెల్ అండి, అంటే 150 మార్క్స్ ఉంటుంది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మినిట్స్ కూడా 150 minutes అండి, 150 మార్క్స్ అండి. టోటల్ 300 మార్క్స్కి ఉంటుందండి క్వశ్చన్ పేపర్. మనకి పేపర్ 1 150 ఉంటుంది, పేపర్ 2 కూడా 150కి ఉంటుందండి. ఓకే, సో క్వశ్చన్ పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి. అండ్ సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, పేపర్ 1 సిలబస్ ఇవ్వడం జరిగింది అండ్ పేపర్ 2 సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఎందుకంటే నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండి సిలబస్ అనేది. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.